చక్రి చేసిన పనికి తన మనసులో ప్రేమను బయటపెట్టిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎప్పుడైతే చక్రి కేశవ శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారో ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి మాత్రం శైలుని కొట్టడానికి వాళ్ళమ్మ చెయ్యెత్తేసరికి మనం ఇక్కడ ఏం చేసినా ఉపయోగం లేదు. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అమ్మాయి వంక కూడా చూడొద్దని వాళ్ళకే వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పాను. కానీ ఏంటండి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం ఏంటి అనగా తప్పదే. ఇలాంటి కూతుర్ని కన్నందుకు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. వాడు వీడు కలిసి ఇద్దరు ఇంటి మీదకి ఎలా గొడవకొచ్చారో చూసావు కదా. రేపన్న రోజున వాళ్ళ ఇంట్లో ఇంకా 3 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటి మీదకి గొడవకొస్తే ఇంకేమైనా ఉందా? మన ఇంటి పరువు పోదా? మన అమ్మాయి ఏదో చేసిందని అందరూ కూడా అనుకుంటారు. వాడిని దీని వంక చూడకుండా చెయ్యాలి అనగానే మన చేతుల్లో ఏముందండి? చెప్తే మాత్రం ఇది వింటుందా ఏంటి అనగానే వినడం లేదు కాదు. కాబట్టే కదా మనం ఇలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేద్దామండి, ఏదోకటి మనమే చెయ్యాలి, పదండి వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు. వచ్చేసరికి ఎవరు మీరు, ఏంటి ఇంటి మీదకి సరాసరి గొడవకొచ్చినట్టు వచ్చారు అని చెప్పనగానే అవును గొడవకే వచ్చాము. నీ కొడుకులిద్దరూ నా ఇంటి మీదకి వచ్చారు. నా కూతురు జోలికి రావద్దు అని నీ మెకానిక్ కొడుక్కి ఎంత చెప్తున్నా వినిపించదా అనగానే ఓహో ఆ అమ్మాయి తల్లిదండ్రులు మీరేనా, రండి లోపలికొచ్చి మాట్లాడుకుందామని చెప్పనేసరికి ఏంటి మీతో మాట్లాడేది అనగానే మొగోడు పక్కనుండగా ఆడదానికి నువ్వెందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, నువ్వేంటో అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడుతుండగానే ఈ లోపల నుంచి అందరూ కూడా వస్తారు. మహాలక్ష్మి మాత్రం రాదు. ఇంకా బయట ఉన్న వరాలు నోటుకొచ్చినట్టల్లా వాగడం మొదలు పెడుతుంది. అలాంటి కుటుంబం, ఎలాంటి కుటుంబం, మీ కుటుంబం అలాంటిది, ఈ ఇంటికి ఆడవాళ్ళే రారు, అసలు ఇంట్లో మనుషులు అన్న వాళ్ళే ఉండరు, ఇలాంటి 5గురు ఉన్న కుటుంబంలో మీ 4గురిని పోలీసులు జీప్లో తీసుకుని వెళ్ళారు, మీరు తప్పు చేయకుండానే తీసుకువెళ్తారా? మీదో క్రిమినల్ కుటుంబం, మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు. ఇంకా శైలు తండ్రి అయితే ఏంటి మా కుటుంబం మీరు బయట వాళ్ళు 1,00,000 అనుకుంటారు, అంతా నిజమైపోతుందా? ఏదో మీది మిర్జాపూరు బంగ్లా అన్నట్టు చెప్తారేంటి? మా ఇంటిని లాడ్జ్ అంటూ మీ కొడుకు మాట్లాడినప్పుడే మీ కొడుకు మీదకి గొడవకొచ్చాము, లేదంటే మీ ఇంటి మీదకి మేము గొడవకి రావాల్సిన అవసరం మాకే ఉంది? మాకేమన్నా తిన్న దరక్క ఏంటి? మాకేమన్నా పని పాటు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాము, ఎవరు కష్టం పడితే వాళ్ళు కష్టం చేసుకుంటాము, ఎవరు ఖాళీగా గాలికి అయితే తిరిగే వాళ్ళు లేరు. అర్థమవుతుందా? వాడు చాలా మంచివాడు అంటూ మీ తమ్ముడు మంచితనం ఎవరికి కావాలి అంటూ ఇంకా వీళ్ళు మాట్లాడేసరికి ఈ ఇంటికి అసలు ఏ ఆడపిల్లైనా వస్తుందా? నువ్వు మొన్న పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావు, రిసెప్షన్ కూడా చేశామనగాని రిసెప్షన్కి వచ్చిన వాళ్ళంతా కూడా మీరు ఎప్పుడు ఇడిపోతారా, ఎప్పుడు బాధపడతారా అని చూడడానికి వచ్చిన వాళ్ళు అయ్యుంటుంది అంటూ ఇంకా శోభ తల్లి వరాలైతే శైలు తల్లి వరాలైతే మాట్లాడేసరికి ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉండగానే ఇంకా ఆపుతారా అంటూ మహాలక్ష్మి లోపల నుంచి వచ్చి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. నువ్వెవరమ్మా అని చెప్పాను కానీ నేను ఇంటి కోడల్ని, ఈ చక్రి భార్యని, అర్థమవుతుందా? చక్రి నా భర్త. ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఏమన్నారు? ఈ ఇల్లు అసలు ఇల్లే కదా, ఇల్లు కాకుండానే నేను ఇంట్లో ఉంటున్నానా? ఏంటి మీ ఆస్తి ఏంటి? మీరు మా ఇంట్లో గుమస్తా కూడా పని చేయని వాళ్ళు, మాకు కోట్ల ఆస్తుంది, అయినా ఆస్తినంతటినీ వదిలి చక్రిని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టాను అంటే ఈ కుటుంబం నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో మీకు అర్థమవుతుందా? నాకు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఇంట్లో ఆప్యాయతలు అనురాగాల మధ్య ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈయనేమన్నారు, నువ్వేంటయ్యా ఎలా ఉన్నావన్నా? ఆయన అలా బయట కూర్చోవడం వల్లే ఇంట్లోకి ఏ ఎదవా బయట లోపలికి రాడు. లోపల 4 మగవాళ్ళు ఉండి నన్ను కాపు కాచి
చక్కగా చూసుకుంటున్నారు. ఇంకో ఈయనున్నాడే నన్ను సొంత కూతుర్లా చూసుకుంటాడు, వీడు నన్ను తల్లిలా భావిస్తాడు. కేశవ ఇప్పటికీ నాకంటే పెద్దవాడైనా నా ముందు తల ఎత్తి మాట్లాడింది లేదు. వదిన అని కాకుండా మర్యాదగా ఎంతో గౌరవంగా పిలుస్తాడు. అలాంటి గొప్ప మంచి మనసులున్న ఈ ఇంటికి కోడలుగా పంపించరా, మీ ఇష్టం. మీరు ఈ ఇంటికి కోడలుగా పంపించకపోతే ఏ ఇంటికి వెళ్ళినా మీ కూతురికి ఇక్కడ ఉన్న సంతోషం ఉండదు, ఇక్కడ ఉన్న ఏమీ ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక, మీరు ఇంటికి అమ్మాయిని ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇష్టం, కానీ ఈ ఇంటి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోనంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చేసరికి వాళ్ళు నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి గొడవ చేసి, చిచి అలాంటి వాళ్ళ ఇంటికి నిన్నెలా పంపిస్తానే, వాళ్ళ నాన్న హత్య చేసి వెళ్ళాడు అనేసరికి, ఏం చేసినా సరే నేను కేశవనే పెళ్లి చేసుకుంటాను, నాకు కేశవే కావాలి, నేను చచ్చినా బతికినా కేశవతోటే, ఇది మాత్రం నిజం, ఫిక్స్ అయిపోండి, నా పెళ్లి కేశవతో చేయడానికే సిద్ధపడిపోండి అంటూ శైలు కాస్త గట్టిగానే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటి దగ్గర కేశవ బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా ఏమైంది అనగానే, బుస్సు అంటే నాకు ఇష్టమేరా, కానీ వాళ్ళమ్మ నాన్నని చూస్తుంటే బుస్సుని నాకు ఇచ్చి పెళ్లి చేసేటట్టు అనిపించడం లేదు అని చెప్పాను. కానీ నువ్వు అవేమి ఆలోచించుకు, ముందు బుస్సుకు ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పు, ఏ పార్కో తీసుకెళ్ళి రిలాక్స్ అవ్వండి, అంతా సర్దుకుంటుంది, ఏమీ ఉండదు, వాళ్ళు ఏమీ చేయలేరు, కూతుర్ని ఎదిరించి కూతురు ప్రాణాలైతే తీయాలని అనుకోరు కదా, అందుకనే చెప్తున్నాను, నువ్వు ఏం ఆలోచించకుండా బుస్సుకు ఫోన్ చెయ్యి అని చెప్పి ఇంకా ఫోన్ చేసేసరికి సరే అని ఇంకా శైలుకి ఫోన్ చేసి శైలుని పార్కు దగ్గరికి రమ్మంటాడు. ఇంక ఇక్కడ మాధవ అక్కడ పనికి వెళ్ళిపోయాడు కదా, పనికి వెళ్ళిపోయేసరికి ఇంకా వాళ్ళ మనీషా వస్తుంది. మనీషా రావడంతో అన్న కొంచెం నా చెల్లికి పక్కన ఏదో పని ఉందంట, నువ్వు కొంచెం తీసుకెళ్ళవా అని చెప్పనేసరికి, నేనెందుకు, నువ్వు వెళ్ళొచ్చు కదా అని చెప్పాను, కానీ ఏం పర్వాలేదులే అన్న, నువ్వే తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అలా బయటికి నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే పక్కన పార్కు కనిపిస్తుంది. అది కేశవ వీళ్ళిద్దరూ వెళ్ళిన పార్కే. కనిపించేసరికి ఆ పార్కు దగ్గరికి వెళ్తారు. ఇంకా పార్కులో తిరుగుతూ మాట్లాడుకుంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పానేసరికి ఓకే అని తను హిందీలో సైగ చేసినట్టుగా మాట్లాడేసరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు. ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తింటూ నడుచుకుంటూ వస్తారు. కేశవ ఇటు శైలు ఇద్దరు అదే పార్క్ వచ్చి ఒక గుట్టలా ఉంటే గుట్ట పక్కన కూర్చుని శైలు కేశవ భుజం మీద తల పెట్టేసరికి, ఏం చేస్తున్నావే అని చెప్పాను, కానీ ఏం పర్వాలేదురా, నువ్వు సైలెంట్గా ఉండు అనేసరికి వాడు చేయి పట్టుకుని భుజం మీద తల పెట్టుకుంటుంది. ఏంటే నాకేమీ అర్థం కావట్లేదు అనగాని, అదేరా ముంగీసా నాకు తెలియడం లేదు, అమ్మ నాన్న మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ససే మీరా ఒప్పుకోనంటున్నారు, మా అన్నయ్య అయితే నా ప్రాణాలైనా తీస్తాడు కానీ నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోనంటున్నాడు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా అని చెప్పనేసరికి, అదేనే నాకు అర్థం కావట్లేదు, అందుకే చెప్తున్నాను, నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అనగాని, ఏదేమైనా సరేరా, నిన్ను మాత్రం వదులుకునే ఆలోచన నాకు లేదు, నిన్ను వదిలేసి నేను బ్రతకలేను, నిన్ను కాదని నేను మరొకరిని పెళ్లి చేసుకోను అనగాని, నువ్వు ఇదే మాట మీద ఉండు, మన ఇద్దరి పెళ్ళి ఎలా జరగకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను అనేసరికి, సరే నువ్వు ఇంకా వెళ్దామా అనగాని, ఎందుకురా, ఇంటికి వెళ్ళినా ఏదో ఒక గొడవ చేస్తూ ఉన్నారు, నేను నీతోటే కొంతసేపటి వరకు ఉంటానని ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు కూడా వస్తారు. ఎవరిద్దరు, చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా. ఎందుకంటే మహాలక్ష్మి చక్రి అలా వెళ్తూ ఉండగా చక్రిని మహాలక్ష్మి పార్కుకి వెళ్దామా అని అడుగుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి ఎప్పుడు పెళ్ళికి ముందు పార్కులకి అది వెళ్ళింది లేదు కదా, సో సరదాగా పార్క్ అంతా ఎంజాయ్ చేద్దాము అన్న ఉద్దేశంతో వెళ్దామనేసరికి, ఇదే సరైన అవకాశం, మహాలక్ష్మి గారికి నా మీద ఫీలింగ్ కలిగింది కాబట్టి ఏదేమైనా సరే మహాలక్ష్మి గారిని నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పేయాలి అని ఇంకా చక్రి కాస్త అనుకుంటాడు. అలా అనుకున్న చక్రి, ఐస్ క్రీమ్ తిందామండి అనేసరికి సరే అని ఇంకా గబగబా చక్రి ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళేసరికి తన చేతిలో డబ్బులు ఉండవు. ఆ విషయం
చూసిన మహాలక్ష్మి నేను ఇస్తానులే అని చెప్పి తను ఫోన్పే అయితే చేస్తుంది. సారీ అండి అని చెప్పాను, కానీ ఎందుకు సారీ? ఇప్పుడు మీకు వర్క్ లేదు కాబట్టే కదా, మీ దగ్గర డబ్బులు లేవు, ఆ మాత్రం దానికే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్నాయి కదా, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇచ్చేవారు, ఇప్పుడు మీ దగ్గర లేకపోతే మీరు అసలు ఇవ్వరు అనే అర్థం ఏంటి? ఏం కాదు, పర్వాలేదు, నాకేమీ అభ్యంతరం లేదని ఇద్దరూ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఏంటి ఆఫీస్లో అంతా బాగానే ఉందా? మళ్ళీ ఎవరైనా మీ మీద గొడవ చేస్తున్నారా అని చెప్పాను, కానీ నా మీద ఎందుకు గొడవ చేస్తారు? ఆ రోజు కూడా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ రోజు కూడా నిజానికి ఆ కుమారు అరిచింది నా మీద కాదు, వేరే వాళ్ళ మీద, అక్కడ పనిచేసే ప్యూన్ మీద అరిస్తే మీరు నా గురించే అని అనుకుని మీరు ఆఫీస్కి వచ్చి నా పరువు పోయేలా చేశారు. మీరు వాళ్ళకి గుర్తుండిపోయారు అనగానే ఏం పర్వాలేదండి, మిమ్మల్ని ఏమైనా అంటే ఎలా ఏదో ఒకటి జరుగుతుందని వాళ్ళకి తెలియాలి, అందుకోసమనే నేను ఇలా చేశాను అంటూ మాట్లాడేసరికి ఏమో మీరు ఏం చేస్తున్నారో, మూర్ఖత్వంగా మాత్రం ఏది చెయ్యొద్దు అని మహాలక్ష్మి కాస్త మాట్లాడడంతో, అంటే నేను మూర్ఖుల్లా కనిపిస్తున్నానా అని చెప్పాను, కానీ మూర్ఖుల్లా కనిపిస్తున్నారా ఎవరిలా కనిపిస్తున్నారో ఏం మీకు తెలీదా ఏంటి? మూర్ఖత్వంగా ఎప్పుడు ఏది కూడా చేయకూడదు, అది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇంకా చక్రికి మహాలక్ష్మి చెప్తుంది. మహాలక్ష్మి అక్కడికి వెళ్దామా అని ఇద్దరు కూడా ఒక చెరువులా ఉంటుంది, చెరువు దగ్గరికి వెళ్ళి ముందుకు నిలబడి ఐస్ క్రీమ్ తింటూ ఉండేసరికి చక్రి ఇదే సరైన సమయం, ఈ సమయాన్ని మించిపోనివ్వకూడదు, ఇప్పుడు మహాలక్ష్మి గారు మంచి ఫీలింగ్లో ఉన్నారు, మంచి మూడ్లో ఉన్నారు, ఇప్పుడు ఈ మంచి హ్యాపీనెస్ ఫీలింగ్లోనే నా మనసులోని మాట చెప్పేయాలి, నేను తనని భర్తగా అంగీకరించాలి అన్న విషయం పక్కన పెడితే ముందు నా మనసులో తను ఉంది అన్న విషయం తనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని ఇంకా చక్రి కాస్త అనుకుని మహాలక్ష్మి అటు తిరిగి చెరువు వంక చూస్తూ ఉన్న సమయంలో చక్రి తన వైపు చూసి చెప్పడం ఇష్టం లేక కాదు, భయపడి చెప్పలేక తను ఏం చేస్తాడంటే అటు తిరిగి నించునేసరికి ఈలోపు మహాలక్ష్మి అక్కడి నుంచి దూరంగా వెళ్ళి తను వేరే ఐస్ క్రీమ్ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా చక్రి అటు తిరిగి ఉంటాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నిలబడి ఉండేసరికి మీరంటే నాకు చాలా ఇష్టమండి, మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను, ఆ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అందుకే నా మనసులోని మాటను మీకు చెప్పేస్తున్నాను, ఐ లవ్ యూ అండి అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా వేరే అమ్మాయి అక్కడ నిలబడి ఉంటుంది, కొంచెం దూరంగా, అంటే వాళ్ళ మాటలు వినిపించే డిస్టెన్స్లో మహాలక్ష్మి ఉంటుంది. ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు, ఏంటి ఐ లవ్ యూ నా అని చెప్పాను, కానీ లేదు మేడం మిమ్మల్ని కాదు సారీ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త తను వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి చూసి చాలా కోపంగా ఉంటుంది, ఇదేంటి నేను మహాలక్ష్మి గారికి చెప్పాలనుకున్న నా ప్రేమ విషయం వేరే అమ్మాయికి చెప్పడం ఏంటి, పైగా దాన్ని మహాలక్ష్మి గారు చూడడం ఏంటి, ఇప్పుడు ఆవిడ నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు నేను ఆవిడని ప్రేమిస్తున్నానని అర్థం చేసుకుంటుందా లేక వేరేగా అర్థం చేసుకుంటుందా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా చక్రి అయితే వెళ్దామా అని చెప్పాను, కానీ అని చెప్పి చాలా కోపంగా మహాలక్ష్మి అంటుంది, అయ్యి బాబోయ్ ఈవిడికి కోపం వచ్చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేసి మహాలక్ష్మి గారికి కోపం తగ్గించాలి, ఏం చేసినా మహాలక్ష్మి గారికి నా మీద వచ్చిన కోపం పోవాలంటే నేను ఏం చేయాలి అని ఇంకా చక్రి కాస్త అనుకుని మహాలక్ష్మి గారు అది అని చెప్పాను, కానీ ఏంటది అని చెప్పనేసరికి అది ఏమీ లేదు అని చెప్పి ఇంకా చక్రి భయపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి తనలో తను చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంటికి వస్తాడు. ఇప్పుడు మహాలక్ష్మి గారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అనుకున్నారా లేక వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను అని ఇవ్వడనుకుందా, అయ్య బాబో ఏంటిది ఈ కన్ఫ్యూజన్ ఏంటి, మహాలక్ష్మి గారు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదని నేను ఎంత తాపత్రయపడుతుంటే ఆవిడ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారా
అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా చక్రి అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్ళిపోయి తెగ మురిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను మహాలక్ష్మికి ప్రపోజ్ చేయడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అందుకని మురిసిపోతూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. మురిసిపోతూ ఉండేసరికి ఇంకా చక్రి రావడంతో నేను మీతో మాట్లాడాలి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అయ్యో బాబో, ఇప్పుడు మళ్ళీ మహాలక్ష్మి గారు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. నేను మరొక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పి వెళ్ళిపోతున్నారా, లేక ఈవిడికి ప్రపోజ్ చేశానని చెప్పి వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు ఈ విషయం ఇంట్లో కనుక తెలిస్తే వీళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు, నా ప్రాణాలు తీసేస్తారు, నన్ను అసలు బ్రతకనివ్వరు. ఇప్పటికే ఒక్కసారి మహాలక్ష్మి గారు నన్ను ఆశ్రయించుకుని వెళ్ళిపోయారని వాళ్ళు నన్ను ఎంతగానో టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. హై బాబో, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇంకా చక్రి కాస్త తెగ టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా రెడీ అవ్వలేదా అనగాని రెడీ అనండి అనగాని, మరే బండి ఎవరు తీస్తారు, నేను తీయాలా ఏంటి? లేదండి నేనే తీస్తాను అని చెప్పి స్కూటీ ఉంది కదా, స్కూటీ తీస్తాడు. తీసేసరికి బండి నేను నడుపుతాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త బండి తీసుకుంటుంది. బండి తీసుకుని చక్రిని వెనకాల కూర్చోమంటుంది. నిజంగానా అనగానే వెనకాల కూర్చోండి అనేసరికి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎక్కడికి వెళ్దామని చెప్పాను కానీ మీ ఇష్టం, నేనేం చెప్తాను, మీకు నచ్చిన చోటుకి తీసుకువెళ్ళండి అని చెప్పాను. కానీ నాకేమన్నా ఈ ఊరు ఏమన్నా తెలుసా ఏంటి, ఈ ఊర్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో మీరు రూట్ చెప్తే తీసుకెళ్తానని. కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి చక్రి అనగానే, ఎక్కడికా, మొన్న వెళ్ళాం కదా ఆ పార్కే అని చెప్పనేసరికి సరే ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అంటూ రూట్ చెప్తాడు. రూట్ చెప్పేసరికి మహాలక్ష్మి కాస్త కరెక్ట్గా అక్కడికి పోనిస్తుంది. అక్కడికి పోనిచ్చేసరికి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని పార్కు దగ్గర చక్రిని వదిలేసి మహాలక్ష్మి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి, మహాలక్ష్మి గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఆవిడొక్కతే వెళ్ళిపోతుంది ఏంటి, ఇంతకీ ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచించుకుంటూ ఉంటాడు చక్రి అయితే. ఈలోపు మహాలక్ష్మి కాస్త బయటికి వెళ్తుంది. ఒక 1/2 అవర్ పడుతుంది, ఇంచుమించుగా పావుగంట అరగంట పడుతుంది. అరగంట పావుగంట తర్వాత తిరిగి మహాలక్ష్మి వస్తుంది. వచ్చేసరికి అమ్మయ్య వచ్చారా అనుకుంటూ, ఏంటి ఇక్కడే ఉండాలా, లోపలికి వెళ్ళొచ్చు కదా, ఏమో మీరు ఇక్కడే నిలబడమని అన్నారు కదా, అందుకే నేను ఇక్కడే నిలబడిపోయాను అనేసరికి సరే పదండి లోపలికని ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బెంచ్ దగ్గర కూర్చోండి అనేసరికి కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండడంతో కళ్ళు మూసుకోండి అనగానే నేనా అని చెప్పాను. కానీ లేకపోతే నా కళ్ళు మూసుకోమని నేనెలా చెప్పుకుంటాను, మీకే కదా మీ కళ్ళు మూసుకోమని చెప్పాను. ఈవిడేంట్రా బాబు ఇంత ఫైర్ అయిపోతుంది, నేను నా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పటి నుంచి కూడా చిటపటలాడిపోతుంది. నిప్పుల మీద ఉప్పేస్తే ఎలా చిటపట అంటుందో అలా ఈవిడ నా మీద మండిపడిపోతుంది. ఇప్పుడు ఏం షాకు వదులుతుందో ఏంటో నాకు భయం వేస్తుంది అని చెప్పి ఇంకా చక్రి కాస్త అనుకుంటూనే కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకునేసరికి మహాలక్ష్మి తను తీసుకొచ్చిన ఒక కవర్లోంచి ఒక గిఫ్ట్ని తీసి తన చేతిలో పెడుతుంది. ఈసారి కళ్ళు తెరిచి చూడండి అనేసరికి ఏంటిది అనగానే గిఫ్ట్ అని తెలుస్తుంది కదా, మళ్ళీ ఏంటిది అని నన్నే ప్రశ్నిస్తారు. అంటే ఇక్కడ మహాలక్ష్మి పొసెసివ్నెస్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చక్రి మీద తనకి ఎంతో కొంత ఫీలింగ్ ఉంది. పైగా చక్రి మరొక అమ్మాయికి ప్రపోజ్ చేయడం మహాలక్ష్మి తట్టుకోలేకపోతుంది. ఏమో మహాలక్ష్మి పట్టించుకోవట్లేదని చక్రి మరొక అమ్మాయిని ప్రేమిస్తే మహాలక్ష్మి చక్రిని ఇష్టపడుతుంది కదా, ఎంత ప్రేమగా చూసుకొని చక్రిని వదులుకోవడం ఇష్టం లేక మహాలక్ష్మి తన లవ్ని ప్రపోజ్ చేయడానికి ఒక గిఫ్ట్ అయితే గ్రీటింగ్ కార్డు తీసుకురావచ్చు. కానీ చక్రి ఇంగ్లీష్ చదువుకోలేదు కాబట్టి గ్రీటింగ్ కార్డు మీద ఉన్నది తనకు తెలియదు కాబట్టి ఒక గిఫ్ట్నైతే అందులో లవ్ ప్రపోజ్ చేసినట్టుగా గిఫ్ట్ ఉండేసరికి ఆ గిఫ్ట్నైతే ఇస్తుంది. ఇచ్చేసరికి ఓపెన్ చేసి చూడండి అనగానే ఓకేనండి అని చెప్పి జాగ్రత్త అని చెప్పాను. కానీ ఓకేనండి అని చాలా చక్కగా ఒక్కొక్కటి ఇప్పుతూ ఉంటాడు. ఎంతసేపు అని మళ్ళీ వచ్చేసరికి అని చెప్పి వెంటనే ఓపెన్ చేసి గిఫ్ట్ ఓపెన్ చేసి చూడండి అనగానే గిఫ్ట్ ఓపెన్ చేసి 2 చేతుల్లోకి అలా చూసుకుంటాడు.
చూసుకునేసరికి అందులో మహాలక్ష్మి తనని లవ్ చేస్తుంది అన్నట్టుగా ఆ గిఫ్ట్ అయితే ఆ గిఫ్ట్ అయితే డిజైన్ చేసి ఉంటుంది. అది చూసిన చక్రి నిజమా అని చెప్పాను కానీ అవును అని చెప్పి మహాలక్ష్మి అప్పుడు స్మైల్ ఇస్తుంది. ఇంకా చక్రి ఆనందానికి అవధులు ఉండవు. ఆ గిఫ్ట్ని అక్కడే పెట్టుకుని ఇంకా తెగ డ్యాన్స్ చేస్తూ ఉండేసరికి ఇంకా మహాలక్ష్మి చూసి తెగ నవ్వుకుంటూ ఉంటుంది. నిజంగా మీరు నన్ను ఇష్టపడుతున్నారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అనగానే అవును, నేను నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, కానీ ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఇలా గిఫ్ట్ రూపంలో చెప్పాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చక్రికి చెప్పేసరికి చక్రి కాస్త మహాలక్ష్మిని హత్తుకోవడంతో మహాలక్ష్మి కూడా చక్రిని హత్తుకుని ఐ లవ్ యూ అన్న విషయం అక్కడ చెప్తుంది. చెప్పేసరికి ఇంకా చక్రి చాలా చాలా సంతోషపడిపోతాడు. తనకి ఇంకా ఆ ఆనందం అస్సలు ఉండదు. ఇంక అట్నుంచటే మూవీకి వెళ్దామా అని చెప్పాను కానీ నాకు ఆఫీస్ ఉంది అనేసరికి ఒక్కరోజే కదా ప్లీజ్, ఈ ఒక్కరోజు నాతోనే లైఫ్ స్పెండ్ చేయాలి, నాకు ఈ ఒక్కరోజు జ్ఞాపకంగా ఉండిపోవాలి అనగాని ఒక్కరోజు మాత్రమేనా, ప్రతిరోజు మీకు జ్ఞాపకాలు వద్దా అనగాని ప్లీజ్ మహాలక్ష్మి గారు ఈ ఒక్కరోజు అనేసరికి సరే మీకు ఇష్టం అని చెప్పి ఇంకా చక్రి వెంటనే సరాసరి కాళేశ్వరరావు దగ్గరికి వెళ్తాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కాళేశ్వరరావుకి జరిగిన విషయం చెప్పి మరి డబ్బులు లేవు కదా వీడి దగ్గర, సో కాళేశ్వరరావు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. సరేరా, నీకు ఇంకా లైసెన్స్ రావడానికి వారం రోజులే ఉంది కదా, ఈ వారం రోజులు అడ్జస్ట్ చేసుకో అని 10,000 రూపాయలు ఇస్తాడు. చాలా థ్యాంక్స్ అనగానే నువ్వు నీ భార్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనగానే చిన్న పని మీద వెళ్ళానులేండి అని చెప్పి గబగబా అక్కడి నుంచి మూవీకి తీసుకెళ్తాడు. మూవీకి తీసుకెళ్ళి మూవీ చూసి మళ్ళీ వేరే ఇంకా అక్కడికి మొత్తం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాలక్ష్మిని ఎక్కించుకొని తిప్పుతూనే ఉంటాడు. తన మనసులో తనకు మహాలక్ష్మి కూడా చక్రికి అంత దగ్గరగా ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవ్వరు గుర్తురారు, మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఈ హ్యాపీనెస్లో చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండేసరికి ఇంటికి వస్తారు ఇద్దరు నవ్వుకుంటూ. వాళ్ళిద్దరిని చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయేసరికి సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోతారు. ఏంట్రా పొద్దుటనగా వెళ్ళారంట, నాన్న చెప్పాడు మహాలక్ష్మి ఆఫీసుకి కూడా వెళ్ళలేదంట, అప్పటి నుంచి ఇప్పటి వరకు నీతోనే తిరిగిందా అనగానే అవునన్నయ్య నాతోనే తిరిగింది, నీకు ఒక విషయం చెప్పనా అంటూ గబగబా వెళ్ళి డిక్కీలో ఉన్న గిఫ్ట్ని తీసుకొచ్చి చూపిస్తాడు. ఏంట్రా ఇది అనగానే అన్నయ్య వదిన అన్నయ్యని ప్రేమిస్తున్నట్టు ఈ గిఫ్ట్ ఇచ్చినట్టుంది, అంతేనా చక్రి అన్నయ్య అనగానే ఎగ్జాక్ట్గా అంతేరా అని చెప్పనేసరికి ఏంట్రా చక్రి ఏం మాట్లాడుతున్నావు, మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుందా అనగానే అవునన్నయ్య ప్రేమిస్తున్నట్టు తనే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజంతా మహాలక్ష్మి నేను చాలా సంతోషంగా ఉన్నాము, ఉదయం నుంచి ఇప్పటి వరకు మహాలక్ష్మి నాతోనే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు, ఆఫీసుకి కూడా వెళ్ళలేదు అని చెప్పి మాట్లాడేసరికి తెగ సంతోషపడతారు ఇంట్లో వాళ్ళంతా కూడా. నిజంగా నువ్వు చెప్తున్నావోరే అనగానే అవునన్నయ్య తనంతట తానే నాకు ప్రపోజ్ చేసింది అనేసరికి పోనీలేరా మహాలక్ష్మి మనసులో కూడా నువ్వు ఉన్నావు, ఇంకా మీరు విడిపోరన్నమాట, మన ఇంట్లో ఎప్పటికీ మహాలక్ష్మి ఉండిపోతుంది అంటే వదిన ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది కదా అన్నయ్య అని చెప్పాను కానీ ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పి చక్రి అయితే చెప్తా. చక్రి ఇటు మాధవ అందరూ చెప్పేసరికి చాలా సంతోషపడతారు. బయటికి మహాలక్ష్మి రెడీ అయ్యి బయటికి వస్తుంది. ఏంటి అందరూ అలా నిలబడ్డారు, పెద్ది బాగా ఆకలిస్తుంది పెద్ది అనగాని 2 నిమిషాల్లో వడ్డించేస్తానమ్మా అనగాని ఏంటి మీరు ఇంకెక్కడే ఉన్నారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఉదయం నుంచి తిరిగి అలసిపోయారు కదా అని చెప్పాను కానీ సరేనని చక్రి కాస్త వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు. రెడీ అయ్యి చక్రి మహాలక్ష్మి ఇద్దరు మ్యాచింగ్ వేసుకుని వస్తారు. చక్రి చూస్తాడు కానీ మహాలక్ష్మికి మ్యాచింగ్ కానీ అనుకోడు, నార్మల్గానే వేసుకొచ్చేసరికి మహాలక్ష్మి చక్రి వంక చూసి అలా నవ్వుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే మహాలక్ష్మి తన మనసులోని ప్రేమను చక్రికి చెప్పాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్